వాళ్ళకి సంబంధించి మనతో మాట్లాడడానికి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. నమస్తే లక్ష్మీనారాయణ. నమస్తే రోషి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అది సాధారణంగా సాధ్యం కాదు. వాస్తవంగా 2029లో షెడ్యూల్ అవ్వాల్సిన ఎన్నికలు. కానీ ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ 324 అంటే 293 స్థానాలు గత ఎన్నికల్లో ఎన్డీఏ గెలుచుకుంది. అంటే మరో 31 స్థానాలు ఎక్కువగా గెలుచుకుంటుంది అని చెప్పి. అలాగే ఇండియా కూటమి విషయానికి వస్తే 234 స్థానాలు మొన్నటి ఎన్నికల్లో వచ్చాయి. ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక ఒక 26 స్థానాలు కోల్పోయి 208 స్థానాలు వస్తాయి. అలాగే భారతీయ జనతా పార్టీ 240 స్థానాలను గెలుచుకుంది మొన్నటి ఎన్నికల్లో, ఒక 20 స్థానాలని మెరుగుపరుచుకుంటుంది అనేది ఇండియా టుడే సీ ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే. సో మీ అంచనా ఏంటి జేడి గారు? అంటే ఖచ్చితంగా మోడీ గ్రాఫ్ పెరిగింది అనేది ఈ సర్వే సారాంశం. మీ కామెంట్ ఏంటి? యాక్చువల్గా ఈ సర్వేలో అనేక విషయాల గురించి జరుగుతుంటాయి. ముఖ్యంగా మీరు ఇప్పుడు చూసుకుంటే ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ అన్నది ప్రధానమైన ఒక ఫ్యాక్టర్. ఇప్పుడు ఇన్ జనరల్ మోడీ గారి గురించి కానీ, ఆయన నాయకత్వం గురించి కానీ, ఆయన నేతృత్వం గురించి కానీ మనం మాట్లాడుకుంటే ఆపరేషన్ సింధూర్ అన్నది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. రెండవది, ట్రంప్ టారిఫ్లు విధించగా ఆ సందర్భంగా మనం ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నాం అన్నది కూడా రెండవ ఫ్యాక్టర్. అంటే ముఖ్యంగా ఆయన జపాన్కు వెళ్ళడం, ఇప్పుడు ప్రస్తుతం జపాన్లో ఉన్నారు. తర్వాత షంఘాయ్ దానికి కూడా అక్కడ షీ జింపింగ్ను ఎస్సీఓ మీటింగ్ తర్వాత షీ జింపింగ్ను కూడా కలవరున్నారు. అక్కడ ఈవెన్ పుతిన్ గారిని గురించి కూడా కలిసే అవకాశం ఉంది సైడ్ లైన్స్లో అని. ఆ తర్వాత పుతిన్ గారిని ఇక్కడికి డిసెంబర్లో ఆహ్వానించడం, ఇవన్నీ కూడా మీరు చూసుకుంటే అజిత్ డోవల్ గారు రష్యాకి వెళ్ళి మాట్లాడడం. సో ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా డెఫినెట్గా ఎన్డీఏకి ఒక పాజిటివ్ నోటే నడుస్తుంది, ఒక పాజిటివ్ నోట్ అన్నది నడుస్తుంది. దాన్ని బట్టి వీళ్ళు చేసిన సర్వే చూస్తే అందులో 324 ఎన్డీఏకి వస్తాయన్నట్టుగా మాట్లాడారు. అది ఓకే. కానీ ఇప్పుడు ఈ ఎన్నికలు ఇమీడియట్గా ఎలక్షన్లు వచ్చే ప్రస్తావన ఏదీ లేదు. ఎందుకంటే 2024లోనే మనకు ఎలక్షన్లు అయ్యాయి. కానీ ఇప్పుడు ముఖ్యంగా రాబోయే ఎలక్షన్లు ఎక్కడున్నాయంటే మనకు బీహార్లో ఉన్నాయి. నవంబర్లో జరిగే బీహార్ ఎలక్షన్స్. ఇటువంటి సర్వేల వల్ల ఏమవుతుందంటే సాధారణంగా ఇటువంటి సర్వేల వల్ల రాబోయే బీహార్ ఎన్నికల మీద దీని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు బీహార్లో ఏ విధమైన వాతావరణం ఉంది అన్న దాని గురించి చూసుకుంటే జనరల్గా ఓటింగ్ ఎలా జరుగుతుందంటే కొంతమంది ఓటర్లు ఒక పార్టీకి ఫిక్స్ అయిపోయి ఉంటారు. అంటే వాళ్ళు ఏం జరిగినా సరే ఆ పార్టీకే వేస్తారు ఓటు. కానీ న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీద ఇటువంటి సర్వేలు ప్రభావం చూపిస్తాయి. సో అందుకని మేము యాక్చువల్గా ఏమన్నామంటే ఏ రాష్ట్రాల్లో అయితే ఎలక్షన్లు జరుగుతాయో దానికి 6 నెలల ముందు ఇటువంటి ఒపీనియన్ సర్వేస్ అన్నవి చేయకూడదు. ఎందుకంటే ఓటింగ్ వేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సద్వివేక బుద్ధిని ఉపయోగించి ఓటు చేయాలి. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు ఉండకూడదు అన్నది ప్రధానంగా మేము అంటున్నాం. అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే దీన్ని మ్యానిపులేట్ చేశారు, వాస్తవం ఇది కాదు. అది మీరు చెప్తున్నట్టే బీహార్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి. అందుకని ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అన్నది వీటిని గురించి కూడా కొద్దిగా ఎలక్షన్ కమిషన్ జనరల్గా ఏమవుతుంది, కోడ్ ఆఫ్ కాండక్ట్ విధించిన తర్వాత మీరు ఎటువంటి ఒపీనియన్ పోల్స్ వేయకూడదు. ఆఫ్ కోర్స్ ఎగ్జిట్ పోల్స్ అన్నవి అంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జిట్ పోల్స్ తీసుకోవడానికి ఉంటుంది. కానీ ఒపీనియన్ పోల్స్ అన్నవి చాలా ప్రభావితం చేస్తాయి. కాబట్టి దీని మీద కూడా ఎలక్షన్ కమిషన్ ఒక నిర్దిష్టమైన, ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎలక్షన్లు జరుగుతాయని మనకు తెలుసు. కనీసం ఒక 6 నెలల ముందు నుంచి కూడా ఇటువంటి ఒపీనియన్ పోల్స్ అన్న వాటిని మనం బ్రేక్ చేస్తే, అంటే న్యూట్రల్ ఓటర్స్ అన్న వాళ్ళు ఒక స్టడీ చేసి వాళ్ళు ఓటు వేయాలి, ఈ విధమైన ప్రభావితం పడకూడదు అంటారు. సో దీనికి ప్రధానమైన కారణం మ్యానిపులేటెడో కాదో మనకు తెలియదు, కానీ ప్రస్తుతం ట్రెండ్ అయితే మటుకు ప్రధాని మోడీ గారు తీసుకున్న చర్యలు, ఆ తర్వాత ట్రంప్ టారిఫ్లు, వీటన్నిటి చూస్తే ఒక పాజిటివ్గానే వారికి ముందుకు వెళుతోంది. తర్వాత ఏంటంటే ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా లీవ్ పెట్టినట్టు ఇంతవరకు ఎక్కడా చూడలేదు. సాధారణంగా ఒక 2 రోజులు విశ్రాంతి అలాంటిది ఎక్కడా లేదు. ఎక్కువ విదేశీ టూర్లు కావచ్చు, విదేశం నుంచి రాగానే వెంటనే ఆయన టూర్స్ మొదలవుతాయి. సో ఈ విధంగా ఒక స్టామినా ఉన్న లీడర్ అని కూడా ఆయనకు పేరుంది. ఇప్పుడు 75 సంవత్సరాలు కాబోతుంది. సెప్టెంబర్ 17 ఆయన 75 అవుతారు. కానీ 75 yearsలో కూడా ఆయనకున్న యాక్టివిటీ, ఆయనకున్న స్టామినా, తర్వాత ఆయన ఏ విధంగా కూడా తొనక్కుండా బెడకుండా, ముఖ్యంగా ఏంటంటే ఆయన కమ్యూనికేషను, ఆయన కమ్యూనికేట్ చేసే పద్ధతి, అది కూడా ప్రజలను బాగా ఆకట్టుకుంటుంది. సో ఇవన్నీ ఫలితాలు చూసుకుంటే వీటన్నింటినీ చూసి ఎలక్షన్లు అయితే లావు. ఐ థింక్
ఇండియా టుడే సీ ఓటర్ సర్వే చేసిన వాళ్ళ ఇవి కూడా అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏం చేయాలంటే ఈ ఓటర్ సర్వే చేసిన వాళ్ళు ఎంత శాంపుల్ సైజ్ ఉందని కూడా వాళ్ళు ప్రకటించారు. అంటే ఎంతమందిని మేము ప్రశ్నించాము, ఎంతమంది దగ్గర నుంచి ఒపీనియన్ చేసుకున్నాం, దానికి ఒక ప్రూఫ్ కూడా ఉండాలి వాళ్ళ దగ్గర. అంటే వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం 58,000 శాంపిల్స్ తీసుకున్నాం చెప్తున్నారు. బట్ యాక్చువల్గా ఏంటంటే ఒక దేశం 140 కోట్లు ఉన్న దేశంలో 58,000 చాలా నథింగ్. సో అట్లీస్ట్ శాంపుల్ సైజ్ పెరగాలి. ఆర్ ఇటువంటి వాటిని చేసేటప్పుడు మనకు సర్వే అన్నది శాంపుల్ సైజ్ మీద ఆధారపడి ఉంటుంది అన్నది, ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళారు, ఎన్ని రాష్ట్రాలు కవర్ చేశారు. ఇప్పుడు 58,000 మొత్తం అన్ని రాష్ట్రాల్లో కలిపితే ఒక్కొక్క రాష్ట్రంలో ఎంతమందిని అడిగినట్టు చూడండి, ఒక 2,000 మందిని అడిగినట్టు ఉంటుంది. 2,000 మంది. కాబట్టి 2,000తో ఒక ఒపీనియన్ ఫామ్ చేయడం అన్నది కూడా స్టాటిస్టిక్స్ ప్రకారం అంత గొప్ప ఎస్టిమేషన్ కూడా ఉండదు. బట్ ఆ స్టాటిస్టిక్స్ పక్కన పెడితే ప్రస్తుతం ఉన్న వాతావరణం ఏదైతే ఉందో దానిలో కొనసాగుతోంది. సో ఈ స్టాటిస్టిక్స్ వచ్చే అవకాశం కూడా ఉంది అన్నది, ముఖ్యంగా దీని ప్రభావం నా ఉద్దేశంలో బీహార్ ఎలక్షన్స్ మీద ఉంటుంది అన్నది నేను అనుకుంటున్నాను. బీహార్ ఎలక్షన్స్ లో అధికారంలోకి వచ్చేది నెక్స్ట్ కూడా ఎన్డీఏ అనేది ఈ సర్వే సారాంశం సార్. అంతే, ఫైనల్గా అంతే కదా. అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో ఓటర్స్ మీద, ఎందుకంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ అక్కడే తిరుగుతున్నారు. ఓటర్ అధికారిక యాత్ర ద్వారా ఆయన అక్కడ తిరుగుతూ మరి అక్కడ ప్రజల్లో ఏ విధమైన మార్పు వస్తుంది, ఎస్ఐఆర్ కూడా అక్కడ పెట్టడం జరిగింది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్, దాని మీద కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఒక 65 లక్షల ఓట్లు అన్నవి వాళ్ళు తొలగించారన్న దానికి మళ్ళీ సెప్టెంబర్ 1 వరకు డేట్ ఉంది, ఎవరైనా క్లెయిమ్స్ చేసుకోవాలంటే అవన్నీ చేసుకో. కాబట్టి మొత్తం ఎలక్షన్స్, మొత్తం దేశం యొక్క మూడు బీహార్ ఎలక్షన్స్ మీద కేంద్రీకృతమైంది. కాబట్టి బీహార్ ఎలక్షన్స్ యొక్క ఫలితం మళ్ళా నెక్స్ట్ వన్ ఇండియా వన్ ఎలక్షన్ కావచ్చు, అంటే జమిలీ ఎలక్షన్స్ కావచ్చు, రాబోయే తమిళనాడు ఎలక్షన్స్ కావచ్చు, ఆ తర్వాత రాబోయే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ కావచ్చు, వీటన్నిటి మీద దాని బేస్ అన్నది ఇప్పుడు ఈ బీహార్ ఎలక్షన్స్ అన్నవి చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కాబట్టి ఈ ఓటర్ సర్వే అన్నది మీరు అన్నట్టు బీహార్ ఎన్నికల మీద కూడా, వాటి ఫలితాల మీద కూడా ప్రభావం చూపించవచ్చు. సాధారణంగా మన భారతీయుల్లో దేశభక్తి పెరిగిన తర్వాత జరిగే ఎన్నికల్లో అప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉంటుందో ఆ పార్టీకి కలిసి వచ్చిన సందర్భాలను మనం గతంలో చాలా సార్లు చూసాం. సో ఆపరేషన్ సింధూర్ కూడా ఇప్పుడు బీహార్లో ఎంతో కొంత ఉపయోగపడుతుంది. డెఫినెట్గా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అన్నది మనం అంతా కూడా గర్వించదగ్గ ఒక ఆపరేషన్. ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న ఆతంకవాది శిబిరాలు కావచ్చు, లేకుంటే వాళ్ళ మిలిటరీ బేసిస్ను కూడా వెళ్ళి కొట్టడం. తర్వాత ఎందుకంటే ఇండియా ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతుంది కానీ అగ్రెసర్ కాదు. మనం ఎప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే చర్యలు తీసుకున్నారో దానికి ప్రతిచర్యగా మనం తీసుకున్నాం పహల్గావ్ ఇన్సిడెంట్. సో ఈ విధంగా తీసుకుంటూ మనం చూస్తే ఆపరేషన్ సింధూర్ డెఫినెట్గా ఇట్స్ ఎ వెరీ పాజిటివ్. మనం అంతా కూడా గర్వించాల్సిన విషయం. భారతదేశం యొక్క సైన్య బలాలు, తర్వాత ఎయిర్ ఫోర్సు, నేవీ, వీరంతా కూడా ఎంత అప్రమత్తంగా ఉన్నారు, ఎంత ఎఫిషియెంట్ అన్నది కూడా మనకు తెలిసింది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ వెరీ పాజిటివ్ అట్మాస్ఫియర్ మొత్తం భారతదేశంలోనే. ఆపరేషన్ సింధూర్ యొక్క ఏవో రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి కానీ వాటిలో అయినా కూడా ఓవరాల్గా పాకిస్తాన్ను నియంత్రించగలిగాం, వాళ్ళ మీద మంచి ఇది కొట్టగలిగాం. తర్వాత పహల్గావ్లో ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఆపరేషన్ మహాదేవ్ అని చేసి దాని మీద వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా ఈ విధమైన అట్మాస్ఫియర్ ఉంది అని నేను అనుకుంటున్నాను. 2 సీట్లు